మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము ప్రియులర 2వ అధ్యాయం 10వ వచనము నుండి కొన్ని మాటలను మనము ధ్యానం చేయబోచు ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 12వ వచనం, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వని కప్పిపెట్టెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. దైవమా, మీ నామమును బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక ఈ పునరుత్థాన ఆరాధనను మా జీవితంలోనికి మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రం. మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం. మీరిచ్చినటువంటి సన్నిధి కొరకే స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మేలుతోనూ నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేసి సమయోచితమైన మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని, మహిమ పొందమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో మోషే పెరిగి పెద్దవాడయ్యాడని, పెద్దవాడైన తర్వాత మరి ఆ యొక్క మోషే ఫరో యొక్క కుమార్తె యొద్దకు తీసుకుని రాబడ్డాడు. అప్పుడు ఆమె నీటిలో నుండి మోషేను తీశానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టారు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు వెళ్ళారట. ఆ సమయంలో వారి భారాలను చూచినప్పుడు అప్పుడు పిల్లరా తన యొక్క జనులకు ఎలాగునైనా విడుదల కలుగజేయాలనే ఆలోచన కలిగిన వాడై ఉన్నారు ఈ యొక్క మోషే. ఆ సమయంలో ఒక దినాన అతడు బయటికి వెళ్ళినప్పుడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూస్తున్నాడు. చూడగానే అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును అక్కడ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టారు. మరునాడు యథావిధిగా ఈ యొక్క మోషే బయటికి వెళ్ళినప్పుడు పిల్లరా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుకొనుచున్నారు. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి నీవేళ నీ పొరుగుని కొట్టుచున్నావు అని అడగా, అతడు మా మీద నిన్ను తీర్పరిగా అధికారిగా నియమించిన వాడెవడు? నీ ఐగుప్తుని చంపినట్లు మమ్మను కూడా చంపాలనుకొనుచున్నావా అన్నాడు. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి ఫరోకు గనక బయలుపరచబడితే నన్ను తప్పక చంపేస్తారని చెప్పి వెంటనే అతడు అక్కడ నుండి ఆ దేశాన్ని వదిలి పారిపోతాడు. పిల్లరా, ఇది 14 వచ్చిన వరకు ఈ విషయాలు కొనసాగబడ్డాయి. అయితే ఇక్కడ మనం ధ్యానించే మాట ఏంటంటే, ఇప్పుడు మోషే ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నప్పుడు చూచాడు. అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు. నిన్న ఒక ఆయన కొట్టి చంపావు కదా అన్నారు వాళ్ళు. మరి ముందు రోజు ఏం జరిగింది? ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడుతున్నాడు. ఆ సమయంలో మోషే ఇటు అటు చూచాడట. నిజానికి మోషే ఎలా చూడాలి? ఇటు అటు కాదు కదా, మోషే దేవుని వైపు చూడాలి. ఎందుకు మోషే అలాగన ప్రయత్నం చేశాడు, అలా కొట్టాడంటే అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 24-26 వచనాలు చదివితే, అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి
వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. అంటే తన జనులకు రక్షణ దేవుడు కలగజేయబోతున్నాడు. ఆ రక్షణ కార్యము తన ద్వారా జరుగుచున్నదని ఎవరు? ఈ మోషే గ్రహించాడు, కానీ తన జనులు గ్రహించలేదు. ప్రియులరా, నిజానికి మోషే జీవితంలో కొన్ని చిన్న చిన్న పొరపాటులు, తప్పిదాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఆత్మీయులారా, మోషే జీవితంలో కొన్ని పొరపాట్లు అనేవి దొర్లి ఉన్నప్పటికీ వాటన్నిటినీ సవరించుకుని మహాదేవుని యొక్క కృప యొద్ద కనిపెట్టిన వాడు మోషే. దేవునికి స్తోత్రం. తాను నిజానికి తన జనులను రక్షించుట కొరకు మరొక వ్యక్తిని అక్కడ చంపనక్కర్లేదు. ప్రియులరా, తన జీవితంలో పొరపాటు దొరలడానికి గల కారణం ఏంటంటే అతడు ఇటు అటు చూచాడు అని చెప్పబడింది. ఇటు అటు చూచాడు అని చెప్పబడింది. నిజానికి అతడు ఎటు చూడాలి? పైకి చూడాలి. ప్రభు ఉన్నాడు కదా అని. చూడండి, హాగరు బిగ్గరగా కన్నులెత్తి ఏడిచింది కదండి, నీటి ఓట కనుగొంది. అలాగే జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనము ఇటు అటు చూచేవారమై ఉండకూడదండి. దేవుని తట్టునకు మన చేతులెత్తి దేవుని వైపునకు మనం చూడాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నీ తట్టునకు నా కన్నులెత్తుచున్నాను అంటాడు భక్తుడు. ఒక పర్యాయము నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను అంటారు. ఈరోజు ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మనం ప్రభు వైపునకు చూడాలి. సిలువలో ఉన్న దొంగ యేసు వైపు చూడగలిగాడు, ఇటు అటు చూడలేదు. కనుకనే తాను పరదైసుకి వారసుడిగా మారాడు. ప్రియులారా, వాక్యమే సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుటనున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తండి అంటున్నారు. కనుక ఒక సేవకునిగా నేను, దేవుని పిల్లలుగా మనము లోకం వైపు ఇటు అటు కాదండి చూడవలసింది, దేవుని వైపు మనం చూడాలి. దేవుని తట్టునకు మనం తిరగాలి. దేవుని వైపునకు మనం ఆకర్షించబడాలి. ఎప్పుడైతే మనం అలాగున ప్రభు తట్టునకు మనం తిరగగలుగుతామో పరిశుద్ధుడైన ప్రభువు నిశ్చయంగా మనకు మహోన్నతమైనటువంటి సహాయమును అనుగ్రహించే దేవుడై ఉన్నారు. చూడండి, ఇటు అటు చూచే స్వభావం ఎవరిది అంటే సాతానుది. యోబు గ్రంథంలో ప్రభువారు అంటారు, నువ్వెక్కడి నుండి వచ్చావు అనగానే వాడంటాడు, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానంటాడు. అంటే ఇటు అటు తిరిగే స్వభావం, లోబడని స్వభావం, తిరస్కార స్వభావం. నోవహు కాలంలో కూడా కాకి ప్రేరా అటు ఇటు తిరుగులాడుచు ఉన్నది. అది నోవాహు విడిచిపెట్టిన వాడలోనికి రాలేదు కాదు పిల్లరా. మరలా ఆ కాకి సాధు చేయబడింది ఏలియా కాలంలో. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మరి నీవు ఎటువైపు చూస్తున్నావు? విగ్రహారాధన వైపు ఒకసారి, దేవుని ఆలయం వైపు ఒకసారి. ఇదా నీ జీవితం? అటు ఇటు నువ్వు చూచిన ఎడల నువ్వు కృపను పొందలేవు. దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి అందున్నాం. మనం ఆయన తట్టునకు తిరిగిన ఎడల నిశ్చయంగా మహోన్నతుడైన దేవుడు మనకు శ్రేష్టమైన సహాయం అందించగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కనుక లోతు భార్య వెనుదిరిగి చూచినట్లుగా కాకుండా, ఆత్మీయులారా, పౌలు గారు అంటారు, వెనుకున్నవి మరచి
ముందున్న వాటికై వేగిరి పొడుచు వెళుచున్నాను అంటున్నారు. కనుక ఆయన వైపు చూచుచు మహోన్నతమైన కృపను పొందుదుముగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ఘనమైన మీ కృప మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులారా, ఈరోజు పునరుత్థాన ఆరాధన త్వరితగతిని సిద్ధపడి ప్రభు సన్నిధిని మన పాదములు నిలుపుదుము గాక. ఆమేన్.